ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. 1 Samuel chapter 25 verse 28. Please forgive the trespass of your maid servant, for the Lord will certainly make for my Lord an enduring house, because my Lord fights the battles of the Lord, and evil is not found in you throughout your days. దేవునికి స్తోత్రాలు. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో అద్భుతమైన కాన్వర్జేషన్ బిట్వీన్ ఒక ఫూలిష్ హస్బెండ్ కలిగిన స్త్రీ, ఆమె అబిగైల్ అంటాం కదా. అబిగైల్ అంటే ఫాదర్స్ జాయ్, తండ్రి యొక్క ఆనందము లేదా సంతోషము. సో ఇలాంటి ఆమె భర్త, హీఈస్ ఎ మ్యాన్ హూ డస్ ఆల్ ఈవిల్ అండ్ ఫూలిష్ మ్యాన్ అని ఉంటుంది. అండ్ ఆల్సో హీఈస్ ఎ రిచ్ మ్యాన్. బట్ వెన్ వి సీ హియర్, ఆయన ఎంత ధనికుడైనా కానీ బుద్ధిహీనంగా ప్రవర్తించడం వలన, జ్ఞానము తక్కువగా ఉండటం వలన, ఇక్కడ చూడండి ఆయన 3000 గొర్రెలు, 3000 మేకలు, యూనో హీస్ సో రిచ్ దోస్ డేస్. డబ్బు ఎలాగ గొప్పవాళ్ళు అనేవాళ్ళు, నీకున్న పశుపక్షాదులను బట్టి నీకున్న సంపద అంతా కూడా వీటితో వాళ్ళు కౌంట్ చేసేవాళ్ళు. సో హీ వాజ్ అ గుడ్ మ్యాన్. హిజ్ నేమ్ ఇస్ నబాల్ అని మనం నేర్చుకున్నాము. సో ఆయన భార్య ఎంతో తెలివి కలిగినది, అందమైనది, దేవునికి ఇష్టరాలైనది, దేవుని యొక్క భయభక్తులు కలిగిన దానిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో ఎప్పుడైతే దావీదు మహారాజు తనతో ఉన్న వారిని సేవకులను పంపించి, సమాధానం మీ ఇంట నుండుగాక, మీరు ఇక్కడ పండగ చేసుకుంటున్నారు, ఆ యొక్క గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించే సమయంలో పండగ చేసుకుంటున్నారు, ఇదిగో మేము మీ గొర్రెలన్నింటినీ కాపాడాము, మీ గొర్రెల్లో ఏది కూడా మీకు తక్కువ కాలేదు, కాబట్టి మీకు సంతోషమైనది ఏదైనా మాకు కూడా కొంచెం ఇవ్వండి అని ఎంతో హంబుల్గా, గొప్ప మహారాజు ఆయన కష్ట సమయంలో ఉన్నప్పుడు సహాయం కోసం అడిగినప్పుడు నబాల్ అంటారు, హూ ఈజ్ డేవిడ్, హూ ఈజ్ ద సన్ ఆఫ్ జెస్సీ, ఎవరు దావీదెవరు, ఆ యెషయ కుమారుడెవరు, సో నాకెవరు తెలియదు, ఎవరో వాళ్ళ యజమాని దగ్గర వచ్చే వాళ్ళందరికీ నేను సహాయం చేస్తానని ఆయన అన్నప్పుడు దావీదు మహారాజ్ చాలా కోపం వచ్చేసింది ఆయనకి. వచ్చేసి 400 మంది సైనికులు తీసుకొని ఎలాగైనా ఈయన కుటుంబాన్ని మొత్తాన్ని నేను చూడి ఏం చేస్తానని ఆయన బయలుదేరినప్పుడు, ఆ యొక్క సేవకుడు చెప్పిన మాట ద్వారా ఆమె యొక్క వార్తను విని వెంటనే తను ఒక గాడిదని తీసుకొని ఎంతో ఆయనకు కావాల్సిన యొక్క రొట్టెలు, ద్రాక్ష రసాన్ని, సో మచ్ బుడ్ షీ టుక్ అండ్ షీ స్టార్టెడ్ కమింగ్ టువర్డ్స్ కింగ్ డేవిడ్. దావీదు మహారాజుకి ఎదురుగా వస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఏమంటుంది, నా తప్పుగా దీన్ని క్షమించు మహారాజా, దావీదు మహారాజా, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు, దేవుడు మిమ్మల్ని అభిషేకించుకున్నారు, దేవుని పక్షాన మీరు రాజుగా ఉన్నారు, సో కాబట్టి మీరు ఈ తప్పును నన్ను క్షమించని తను గాడిద మీద నుంచి దిగి ఆయన దగ్గర ఆమె ఆ యొక్క సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, హీ వాజ్ టోటలీ టచ్డ్ బై హర్ హంబుల్నెస్ అండ్ ఆల్సో ద వర్డ్స్ షీ యూజ్డ్. ఆ వాక్యాలు, ఏ పదాలైతే ఆమె దావీదు మహారాజును సంబోధించి మాట్లాడిందో, హీ వాజ్ వెరీ టచ్డ్ బై దోస్ వర్డ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, హీ సేయింగ్ దట్ ప్లీజ్ ఫర్గివ్ ద ట్రెస్పాసెస్ ఆఫ్ యువర్ మెయిడ్ సర్వెంట్. నీ యొక్క సేవకురాలనైనా నేను చేసిన తప్పులను క్షమించండి, భర్త బదులుగా తను వేడుకుంటూ ఉంది. అలాగే మీరు దేవుని చేత అభిషేకించబడిన వారు, యు ఆర్ ద పర్సన్ హూ ఈజ్ అనాయింటెడ్ బై గాడ్, డోంట్ బి సో యాంగ్రీ, మీరు కోపపడవద్దని ఎంతో అద్భుతంగా చెప్పింది. అంతేకాదు 31లో మనం చూస్తుంటే 2వ పార్ట్లో, వెన్ ద లార్డ్ హ్యాస్ డెల్ట్ విత్ యూ మై లార్డ్, దేవుడు మిమ్మల్ని మళ్ళా తిరిగి ఆ మహారాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సేవకురాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దెన్ చూడండి, ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, ఆమె అబిగేల్తో అంటున్నారు, బ్లెస్సెడ్ ఈజ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, యూనో ఇజ్రాయెల్ దేవుడు ఆశీర్వదించబడుగాక, హూ సెంట్ యూ దిస్ డే టు మీట్ మీ, ఈరోజు నన్ను కలవటానికి దేవుడు నిన్ను పంపించారు, దానివలన బ్లెస్సెడ్ ఈజ్ యువర్ అడ్వైస్, నువ్వు నాకు చెప్పింది చాలా నేను సంతోషంగా ఉన్నాను, ఆ మాటలన్నీ ఆశీర్వదించబడిన మాటలు. అండ్ బ్లెస్సెడ్ ఆర్ యూ, నువ్వు ఆశీర్వదించబడిన స్త్రీవి, బికాజ్ యూ హ్యావ్ కెప్ట్ మీ దిస్ డే కమింగ్ టు బ్లడ్ షెడ్, ఆ యొక్క రక్తపాతం కాకుండా నువ్వు ఆపేసావు శాంతికరమైన ఆ యొక్క మంచి మాటలతో. అలాగే ఈరోజు చూడండి,
యు కెప్ట్ మీ బ్యాక్ ఫ్రమ్ హర్టింగ్ యూ. మీకు నేను హాని కలగకుండా మీరు నన్ను ఆపేశారు అంటున్నారు. ఈ రోజున మనం కూడా మన యేసయ్య మనకు నేర్పించింది సువార్త, మంచి వార్త, ప్రేమించే వార్త. దీనివల్ల ఎస్ వీ ఫాల్ ఇన్ టు సో మెనీ ప్రాబ్లమ్స్, బట్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. వెన్ యూ స్పీక్ గుడ్, వెన్ యూ స్పీక్ పీస్, వెన్ యూ స్పీక్ లవ్, మన మంచి ప్రేమ, అలాగే అన్యోన్యత, సహవాసము, ఈ యొక్క సమాజానికి మంచి కలిగించే మాటలు మనం మాట్లాడినప్పుడు తప్పకుండా ఆ మంచి ద్వారా దేవుడు ఎన్నో మేలు చేస్తారు. నీ ద్వారా ఎంతో మంది ఆశీర్వదించబడతారు. డోంట్ స్టాప్ గివింగ్ ద గుడ్ న్యూస్. డోంట్ స్టాప్ బ్లెస్సింగ్ పీపుల్ విత్ పీస్. డోంట్ స్టాప్ ఫర్గివింగ్ అదర్స్. డోంట్ స్టాప్ లవింగ్ అదర్స్. వాట్ ఎవర్ ద రీజన్స్, ఎలాంటి కారణాల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం క్షమించే వారిగా ఉండాలి, ప్రేమించే వారిగా ఉండాలి, శుభాలు పలికే వారిగా ఉండాలి, మంచి పనులు చేసేవారిగా ఉండాలి. ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. త్రూ ఎబిగైల్ లార్డ్ ఫాదర్ గాడ్, హౌ ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా ప్రభా, ఎంతో భయంకరమైన సిచ్యువేషన్లోనైనా ఇదిగో జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందో ఎబిగైల్ ద్వారా మీరు మాకు నేర్పించారు నాయన. ప్రభా, మాలో కూడా నాయన వాక్య జ్ఞానాన్ని నాయన, వివేచన శక్తిని నాయన, అలాగే సమాధానకరమైన మాటలు మాట్లాడటానికి నాయన, ఎంతో మందికి నాయన ప్రభా మంచి చేసే మాటలు మాట్లాడటానికి నాయన, మంచి కార్యాలు చేయటానికి నాయన మా హృదయాన్ని మీరు శుద్ధీకరించండి నాయన ప్రభా. అలాగే తండ్రి పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క వెలుగుతో నాయన ప్రభా, అలాగే మీ జీవంతో, మీ శక్తితో నాయన ప్రభా, ఇదిగో నాయన ఈ యొక్క అసమాధానంగా ఉన్న ప్రదేశాల్లో నాయన ఎక్కడైతే మేముంటామో ఆ ప్రదేశాలన్నీ నాయన శాంతి సమాధానాలతో ఉండటానికి నాయన ప్రభా మీరు కృప చూపించి నాయన ప్రభా, మీ ప్రేమను కురిపించి నాయన ప్రభా, ఇదిగో మమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని మహిమపరచడానికి నాయన మీరు సహాయం చేసి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.